ఏదైనా పొదుపు చేయాలన్నా అది ఎక్కడి వస్తారంటే మహిళలే. ఈ మహిళలే ఈ సమాజానికి దిక్కుచూచి. మగవాళ్ళతో ఏముండదు. మీరు లేకుంటే అసలు సృష్టి లేదు. సృష్టికి మూలం ఎవరంటే అమ్మ. అమ్మ లాంటి వాళ్ళు మీరు ఆర్థికంగా సామాజికంగా ఎదిగినప్పుడే ఆ సమాజము ఆ సొసైటీ అనేది. నా పిలుపును ఆన్ ద స్పాట్ లో 1 సెకండ్ కూడా టైం లేని సమయంలో తనని రిక్వెస్ట్ చేయడంతోనే ఈ సమావేశానికి వచ్చి మన మధ్యలో సార్ సార్ కూడా సిఇఓ గారిని పాపం సార్ కూడా పిలవగానే మనకి ఇంత మంచి ఆఫీసర్లు రావడం చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు గౌరవనీయులు మున్సిపాలిటీస్ స్పెషల్ ఆఫీసర్ అందరికీ చెప్పడానికి వెళ్ళినప్పుడు మరి అదే ఉండే కదమ్మా తినడానికి, మరి తినడానికి వేరే ఉంటే కదా మేము అవి పక్కన వేసేది అని అంటే దానికోసం వేరేద్దామని ఆలోచించి హైదరాబాద్ వెళ్ళాం సార్. మేము వెళ్తే అక్కడ అడ్డాకు ప్లేట్స్ ఉన్నాయి, అక్కడ తామరాకుల్లాగా ఉన్నాయి. అవి చూసి అది కొంచెం స్టాండర్డ్ అనిపించలేదు. మన దగ్గరైతే మోదకాకులు చాలా మంచి చిన్నప్పటి నుంచి తింటున్నాం కదా, అది అందరికీ తెలుసు. మళ్ళీ అందులోనే తింటే బాగుంటుంది అని చెప్పేసి దానికి సరిపోయే గేస్తో ఒక మిషన్ తయారు చేసుకొచ్చినాం. అక్కడ చేసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేసినాం సార్. బాగుంది. కాకపోతే కొంచెం అది అయినా కూడా ప్లాస్టిక్ ఒరిజినల్కి కాస్ట్ చూస్తే ఎక్కువ. మనకేమో ప్లాస్టిక్ బ్యాన్ కాలేదు, అది కంటిన్యూషన్ ఉంది. అందుకని మాకు వస్తుంది. ఎస్ ఇప్పుడు రన్నింగ్లో ఇంకా చుట్టుపక్కల మొత్తం మేము ఎప్పుడు దొరుకుతుంది సార్. ఎనీ టైం సంవత్సరం 24 అంటే అంత పెద్ద గోదాం కూడా మనం పెట్టుకోలేము సార్. ఇయర్లీ మొత్తం సరిపోయింత గోదాం అంటే మనం పెద్ద బస్సుకు అంత పెట్టాలి కదా. అందుకని ఎవరింట్లో వాళ్ళకే తీసి పెట్టుకొని వాళ్ళు మనకు అవసరం ఉన్నప్పుడు ఇస్తారు. చక్కగా 100 మంది దాకా ఉన్నారు చేసేవాళ్ళు. ఆ 100 మంది స్టాక్ మన దగ్గర పెట్టాలంటే ఇబ్బంది, వెయిట్ ప్రాబ్లం అవన్నీ ఉంటాయి కదా మనకి. వాళ్ళకే చెప్పేసి అమ్మ మీరు ఎంత ఆకు ఉంటే అంత తీసుకొచ్చి కలెక్ట్ చేసి పెట్టుకోండి. చెప్తాను. మా పాపం ఏం చేసేదంటే చిన్న చిన్న కూలీగా చేసుకొని తను డబ్బులు సంపాదించి దాచుకుని ఎప్పుడన్నా నాకు ఇబ్బంది ఉన్నప్పుడు ఎంత ఏడిచినా ఇవ్వపోయేది. అమ్మ నాకు ఇది అవసరం ఉందని చెప్పేసి నేను తలకాయ కొట్టుకుంటున్నాను ఇంకేదో చేస్తే కానీ అప్పుడు తను ఇచ్చేది. నా చదువుకు తను ఎంతో ఖర్చు పెట్టి దాచుకున్న డబ్బులను ఖర్చు పెట్టి నన్ను ఇవాళ మీ ముందు నిలబడ్డట్టు చేస్తుంది ఒక గ్రూప్ వన్ ఆఫీసర్. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని ఆ విధంగా చదివించి వాళ్ళకి చిన్నప్పటి నుండి ఒక విద్యార్థులను నేర్పించి వాళ్ళని కలెక్టర్లను ఇంజనీర్లను తయారు చేయవచ్చు. సార్ ఈ మీటింగ్కి మీ ఆర్థిక స్థాయిలో ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే మనము గవర్నమెంట్ ఎన్నో రకాలుగా మనకు ప్రోత్సాహాలు ఇస్తుంది. ఆ డబ్బుల్ని మీరు ఏం చేస్తారంటే మీ పిల్లల చదువుకో లేదో హాస్పిటల్స్కో లేకుంటే ఇంకేదో ఖర్చు పెట్టేసి మళ్ళీ దాన్ని నెల నెల కట్టడము ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వచ్చినటువంటి ఏదైతే మనం బ్యాంక్ లోన్స్ తీసుకుంటున్నామో ఆ బ్యాంక్ లోన్స్ దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. ఇప్పుడు మన టీఎల్పీ ద్వారా చాలా మన టీఎంసీ గారు కూడా చెప్తున్నారు, మీరు వ్యాపారం చేసుకోవచ్చు, ఏ విధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారో ఆ వివిధ రంగాలలో వ్యాపారాల్లో పెట్టండి. పాలు అమ్మడం కానీ, కూరగాయలు అమ్మడమే కానీ, ఇంకేదైనా కిరాణం పెట్టుకోవడం కానీ. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మహిళా శక్తి అనే ఒక యాక్టివిటీ పెట్టి దాని ద్వారా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. మీకు మీరే క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోండి. దానికి నా వంతు సహకారము, మా సార్ల వంతు సహకారం అన్ని విధాలుగా మున్సిపల్ తరఫున మేడం గారు కూడా మనకి చాలా యాక్టివ్ ఉన్నారు. మేడం ఆధ్వర్యంలో కూడా మనం ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడు 8
మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా కలిసికట్టుగా ఒక గ్రూప్గా ఏర్పాటు ఎవరైతే కష్టపడి చేస్తారో 1 రోజు 2 రోజులు నష్టం జరుగుతుందండి. 3వ రోజు మీకు పెట్టేటువంటి నాణ్యతను బట్టి ఇమ్మీడియట్గా మనకు అలవాటు అవుతుంది. నేను చూస్తాను ఇక్కడ ఏది మన జీవన్ రెడ్డి సార్ వాళ్ళ ఎమ్మెల్సీ సార్ వాళ్ళ ఇంటి ముందర ఒక చిన్న క్యాంటీన్, అక్కడ క్యాంటీన్ ఉన్నట్టు కూడా అదేంటి టీ స్టాల్ ఉంది, అక్కడ టీ స్టాల్ ఉన్నట్టు కూడా ఎవరు తెలియదు. అక్కడికి పొద్దున వచ్చే వరకు ఒక 20, 30, 40, 50 మంది కనిపిస్తుంటారు. కాబట్టి 1 రోజు 2 రోజులు ఇబ్బంది అయితే కావచ్చు, ఆ 1 రోజు 2 రోజులు కూడా మేము ఇబ్బంది కలిగించాము. మీకు అన్ని విధాలుగా మీకు ఆదుకుంటాము, మిమ్మల్ని మేము ముందుండి నడుపుతాం. కాబట్టి మీరు అందరూ కూడా మన యొక్క టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఆ టార్గెట్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి మీరు కూడా మంచి ఆర్థికంగా ఎదగాలని మంచి ఆలోచనతో మీ కుటుంబాన్ని పెద్దగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీటింగ్ ఉండడం వల్ల వాళ్ళు వినడం జరిగింది. సో నారీ శక్తి అనేది చాలా గొప్పది. మన మహిళ ఎలాంటిదంటే ఒక ఇల్లును ఉద్యోగం చేయడమో ఏదో బిజినెస్ చేయడమో కాదు, అన్నిటికంటే గొప్పది ఇల్లు నడపడం. మరి అట్లాంటి ఒక ఇల్లుని నడుపుతుందంటే ఈ భారతదేశాన్ని నడపలేదా? 100% నడుపుతుంది. ఏదంటే అది చేయగలిగేది, ఏదైనా చేయగలిగేది ఒక శక్తి ఉన్నది అంటే అది ఒక మహిళకు మాత్రమే. మరి అలాంటి మహిళ లేకపోతే ప్రపంచం ఉంటుందా? ఏది ఉండదు. మరి అలాంటి మహిళకి పాదాభివందనాలు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలోకి మనం వెళ్దాం. ఎందుకంటే నేను కూడా మహిళనే, మా అమ్మ జన్మనిస్తేనే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా. కాబట్టి అలాంటి ఒక తల్లికి నేను మళ్ళీ పాదాభివందనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి, మనల్ని కన్నా మహిళలందరికీ, ప్రతి మహిళకి. ఎందుకంటే ఒక మహిళ ఇల్లు నడుపుతుందంటేనే ఆ మహిళ చాలా గొప్ప. చాలా మంది అంటుంటారు హౌస్ వైఫ్, ఓన్లీ ఆఫ్టర్ ఆల్ హౌస్ వైఫ్, ఇంటిని గృహిణి అని చెప్పేసి అంటారు. కాబట్టి గృహిణి అంటే మామూలు విషయం కాదు. ఎంత పెద్ద కంపెనీలు నడిపినా ఏది చేసినా అన్నిటికంటే గొప్పది గృహిణి. ఒక చేతితోటి ఇల్లును మొత్తం నడుపుతుంది, పిల్లల్ని చూసుకుంటది, అత్తమామల్ని చూసుకుంటది, ఇంటికి వచ్చిన చుట్టాలని చూసుకుంటది, ఆడబిడ్డల్ని చూసుకుంటది, చుట్టుపక్కలని చూసుకుంటది. ఒక 2 కళ్ళతోటి ప్రపంచాన్ని మొత్తం చూస్తుంది. అలా మగవాళ్ళు చేయలేదు. మరి అది గొప్ప మహిళ. కాబట్టి అలాంటి మహిళకి ఎన్నిసార్లు పాదాభివందనాలు చేసినా తప్పులేదు. అట్లాగే మరి మహిళలు ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఇంతలా దూసుకుపోతున్నప్పుడు మరి మహిళలు ఇప్పుడు అయ్యుండి మనం ఇంకా ఇప్పుడు మనం వెనుకబడి ఉండకుండా ఇప్పుడు చూసుకుంటే ఒక గృహిణి నుంచి ఇప్పటికి ఒక పైలట్, ఒక ఏరోప్లేన్ నడిపేదాకా వెళ్ళిపోయారు. ఎంతో ఒక బిజినెస్ చేసే వాళ్ళలాగా, ఒక సీఈఓగా, ఒక చైర్పర్సన్ గా, నాట్ ఓన్లీ దిస్ చైర్పర్సన్, ఒక కంపెనీకి చైర్పర్సన్ గా చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఒక ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఒక మహిళలు. మరి అంత గొప్ప మహిళలు ఉన్నప్పుడు మనం ఒక చిన్న బిజినెస్ చేస్తే మనం దీనికి వెనకడాల్సిన అవసరం లేదు. మనం ఇంకా మన ఆలోచన, ఇందాక సార్ చెప్పారు గౌతమ్ రెడ్డి గారు, మన ఆలోచన ఇక్కడ వరకే ఆగిపోదు, ఇంకా ముందుకెళ్ళాలి. మనం ఆలోచన ఇంకా ముందుకెళ్ళి మనం ఇంకా చాలా గొప్ప అన్ని సాధించాలని చెప్పేసి చెప్పాను. మనం ఇప్పుడు ఏదైతే మీరు చేసి ఇస్తారాకులు ఇవన్నీ మీరు అన్నారు కదా, వీటితోనే కాకుండా ఇంకా గొప్పగా, ఇంకా ముందుకు, ఇంకా ఎక్కువ అనేదానికి వెళ్ళిపోయి ఈ జగిత్యాల్లో ఇంత డెవలప్ అయిందా, ఈ రకంగా డెవలప్ అవుతుందా జగిత్యాల అనేది, ఇది మీ అందరి చేతిలోనే ఉంది. మీ 64 మంది చేతిలో మాత్రమే ఉంది. సో మీరు మహిళలు ముందుకెళ్ళి ఇంకేం సాధించగలుగుతారు, ఏం చేయగలుగుతారో యూ డిసైడ్, మీరు డిసైడ్ కండి. ఇంకా నేను ఏం చేయగలుగుతా, నాతో ఏమవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు కదా గౌతమ్ రెడ్డి గారు, నేను కలెక్టర్ అనుకుంటే ఎంఆర్ఓని అవుతా, అట్లీస్ట్ నేను ఎంఆర్ఓని అనుకుంటే అట్లే మరి అటెండరే అవుతా. సో ఇట్లా కాకుండా మీరు చాలా ఎక్కువ ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి. పెద్దగా ఆలోచిస్తే అట్లీస్ట్ మిడిల్లోనే మనం ఉండగలుగుతాం, మధ్యస్థంగానైనా మనం ఉండగలుగుతాం. అందుకని చెప్పేసి ప్రతి మహిళకు చెప్పేది ఒకటే, మనం ఎక్కడ కూడా తగ్గొద్దు, మనం దేంట్లో తక్కువ లేము, ఎప్పుడు మనం ముందే ఉండాలి, పురుషుల కంటే ముందే ఉండాలి. ఉన్నాం కూడా. ఇప్పుడు రాజకీయాల్లోనే 33% రిజర్వేషన్ ఉన్నది ఒక మహిళకి. సో అందుకని చెప్పేసి ఎక్కడ కూడా మనం తక్కువ కాదు, మనం తక్కువ అవసరం కూడా లేదు. సో అందుకని చెప్పేసి అట్లాగే ఇప్పుడు ఈ మహిళా సంఘాల లోన్లు కూడా చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలిసి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు లోన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు అందరూ మంచిగా ఉపయోగించుకోండి. వడ్డీ లేని రుణాలు మీరు అందరూ తీసుకోండి, మంచిగా ఉపయోగించుకోండి. ఇది ప్రతి ఒక్కరు. దాంతో పాటు అంటే ఇప్పుడు అనాలని కాదు, కాకపోతే ఏంటంటే ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే దీంట్లో 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉందనే విషయం మీ అందరికీ తెలుసు. అట్లాగే ఒక నార్మల్ డెత్ అంటే అనుకోకుండా చనిపోవడం వల్ల ఒక 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంది. మరి ఇవన్నీ గొప్పవే. ఇప్పుడు మనం ఎల్ఐసి చేస్తాం, ఎల్ఐసి చేసినప్పుడు దాంట్లో మనం చనిపోయిన తర్వాత ఖచ్చితంగా డబ్బు వస్తుంది, అది మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది.
అట్లాగే దీంట్లో కూడా ఇప్పుడు ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ముందుకొచ్చి మన రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ఉందో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి ఇంత మహిళల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చి ఆయన ఇన్ని చేస్తున్నారంటే కేవలం మహిళల పక్షపాతి ఆయన ఇప్పటికీ మనకు ఉచిత బస్సు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు. ఇది ఇప్పుడు మీరంతా లోకల్లో ఉంటారు కాబట్టి మీకు వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. ఒకసారి మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, అంటే మీకు బస్సు వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా అని చెప్పేసి. ఎవరైనా ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళే వాళ్ళు కానీ, కోరుట్ల మెట్పల్లి రెగ్యులర్ గా వెళ్ళి వస్తుంటారు కదా, వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు ఈ బస్సు వల్ల వాళ్ళకి రోజు ఎన్ని డబ్బులు మిగులుతున్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కి ఎన్ని డబ్బులు మిగులుతున్నాయి రోజుకి ఒక 100 రూపాయలు మిగిలిన ఆమెకి నెలకి 3000 రూపాయలు ఆమె ఏదో ఒకటి సాధిస్తుంది కదా. ఆ 3000 రూపాయలు నెలకు మిగిలితే ఆమె ఇంటి రెంట్ కట్టుకుంటుంది కావచ్చు, పిల్లలకు వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, వాళ్ళ ఇంట్లోకి ఏమైనా హాస్పిటల్ ఖర్చులు ఆమెకే కావచ్చు, అట్లాగే ఇంట్లోకి ఏమన్నా గ్రాసరీస్ అంటే ఇంట్లో సామాన్లకే కావచ్చు, ఇవన్నిటికీ ఆమె ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. అట్లాగే మనం 200 యూనిట్ల లోపు కరెంట్ కాల్చుకుంటే కూడా మనకు దాని వల్ల ఎంత లాభం ఉందనేది మీ అందరికీ తెలుసు. సో ప్రభుత్వం మన కోసం ప్రవేశపెట్టింది కేవలం మహిళల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇవన్నీ చేస్తుంది. ఒకప్పుడున్న ప్రభుత్వం ఎంత ఆలోచించింది, ఇప్పుడు ఎంత ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం అనేది మీ అందరికీ తెలుసు. మేము కొత్తగా వచ్చిన మీరందరైతే ఇక్కడే ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి మీకు ఏ ప్రభుత్వం ఎట్లాంటి పనులు చేస్తుంది అనేది కూడా మీకు తెలుసు. మరి ఈ ప్రభుత్వం మనకు ఏది మన ఏమంటారు దాన్ని గతంలో లేదు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా వచ్చింది. అంతకుముందు ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఉండేది, ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం మళ్ళీ వచ్చి దాంట్లో 10 లక్షలు చేసేది. సో అంతకుముందు లేదు. మీరు చూసి 10 సంవత్సరాల నుంచి మనకి ఎలాంటిది ఏది వర్తించలేదు. మీరు ఒకటి గమనించినా ఈ 10 సంవత్సరాలలో మీకెవరికైనా రేషన్ కార్డులు వచ్చినాయా? వచ్చిన వాళ్ళు చేయవుతారు, మరి ఎవ్వరికి కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కొత్త రేషన్ కార్డు ప్రవేశపెట్టబోతుంది తొందరలో, ఆగస్టు తర్వాత. సో ఏదైతే ఉందో ఇప్పుడు మీ అందరి పేర్లు లేకుండా ఇంట్లో చాలా మంది 20 ఏళ్ల కింద పెళ్లి అయిన వాళ్ళతో పిల్లలు పుట్టిరు, వాళ్ళ పేర్లు ఎత్తాయి. కానీ ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ పేర్లే ఎక్కరు ఇంతవరకు. ఓన్లీ భార్య భర్తలే మాత్రమే ఉంటాయి, పిల్లలే ఉంటాయి, లేకపోతే తల్లిదండ్రులతో దిగినే ఉంటాయి, వాళ్ళే ఉంటాయి. ఇగో ఇట్లాంటి పరిస్థితి. ఇప్పుడు ఒక పథకానికి మనం ఏమంటారు, మన అర్హులం అవ్వాలి అని అంటే దానికి రేషన్ కార్డు కావాలి కంపల్సరీ. సో అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం, మనం అర్హులం కాలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో మనకి రేషన్ కార్డు కూడా రాబోతుంది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు అమల్లోకి వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి ఇట్లాంటి పథకాలని అన్ని మన మహిళల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో దాంతో పాటు ఇప్పుడు ఏదైతే మీకు మహిళా సమైక్యలో గ్రూప్ వైజ్ గా చేసుకుంటారా, సింగిల్ పర్సన్ గా చేసుకుంటారా అనేది ఇది యువర్ చాయిస్. అంటే మీరు ఒక 10 మంది అనుకొని చేసుకుంటారా, లేకపోతే నేను ఒక్కదాన్నే చేస్తాను నాకు అంత స్టెమినా ఉంది అని అనుకుంటారా? మరి మీరు ముందుకు వెళ్తే దాంతో పాటు మీరు ఇప్పుడు ఒకటి చెప్పారు, మీరు మ్యారేజ్ ఈవెంట్ చేస్తా అని చెప్పి, ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తా అని చెప్పారు కదా. సో అది చేస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు. మీరు ఒక్కరే చేయలేరు కదా, మీరు ఒక 10 మందినో 5 మందినో యాడ్ చేసుకొని మీరు చేస్తారు. సో దానివల్ల మీకు ఏమవుతుంది, జగిత్యాల డెవలప్ తో పాటు మీరు డెవలప్ అవుతారు, మీ బ్రెయిన్స్ డెవలప్ అయితే మీరు డెవలప్ అవుతారు. మీరు ఒక సమైక్య అంటే మీరు ఒక 5-10 మందో కలిసి అది చేస్తే మీ 5-10 మందితో పాటు ఈ జగిత్యాల కూడా చాలా డెవలప్ అవుతుంది అన్నారు. ఈ కోల్డ్ స్టోరేజ్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది మనకి. సో దీని వల్ల ఏంటంటే ఎక్కువ ఏమంటారు ఇన్కమ్ ఉంటుంది అండ్ కొంచెం కష్టం కూడా ఉంటుంది. సో ఏదైనా కష్టపడితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం అనేది ఆలోచించండి. ఇవేందో ఒక అమ్మాయి ఎలక్టెడ్ అయ్యి ఇక్కడికి రావాలంటే కూడా దాని వెనకాల చాలా పెద్ద బిగ్ స్టోరీ ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాట్ ఓన్లీ ఈజీ నేను వచ్చి ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడడం కాదు, దాని వెనకాల కొన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది. ఎవరు ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక చైర్పర్సన్ కావాలి, అట్లీస్ట్ ఒక కౌన్సిలర్ కావాలన్నా, నేను కౌన్సిలర్ క్యాండిడేట్ ని, నేను కౌన్సిలర్ గా ఎన్ని కావాలి అన్నా కానీ దాని వెనకాల ఒక సంవత్సరం స్టోరీ ఉంటుంది. నేను సంవత్సరం వాళ్ళకి ఏదో ఒక పని చేసి పెడితేనే వాళ్ళు రేపు పొద్దున నాకు ఓటేస్తారు. సో అట్లాగే ప్రతి కష్టం వెనక ఒక మంచి ఉంటుంది. ఇవాళ మనం కష్టపడితే రేపు పొద్దున రానున్న రోజుల్లో అంతా మంచి జరుగుతుంది. కాబట్టి సో మీరందరూ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా జగిత్యాల నారీమణులు అంటే ఏంటిదో మీరు అందరూ చూపించాలి. సార్ నేనేం చేయాలి అని అనుకుంటున్నాను, మీకు ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా మీ అందరికీ. మీరందరూ అర్హులే, దీనికి ఎవరైనా రావచ్చు, దీనికి మన అప్లికేషన్స్ ఇచ్చుకుంటే మన అందరం ముందుకు వెళ్ళిపోదాం. అండ్ దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు మనం ఈ మున్సిపాలిటీలోనే బయట ఒక క్యాంటీన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అని మొన్న అనుకున్నాం.
సో దానికి కూడా మీ అందరికి ఒకసారి చెప్తే బాగుంటది కదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన క్యాంటీన్ లేదు, మనం ఏదైనా ఇప్పుడు ఒక టీ కావాలి అన్న బయటకే తెచ్చుకోవాలి. సో మనకంటే ఒక క్యాంటీన్ ఉండి మనకు అన్ని ఉండే మనది మనకు ఉండిపోతుంది కాబట్టి సో ఇది తొందరలోనే ఫస్ట్ మన క్యాంటీన్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం. దెన్ ఆఫ్టర్ విల్ బి మీరందరూ కూడా ఏదున్నా కానీ ముందడికి వచ్చి అందరూ ముందుకెళ్ళాలి, ఏదున్నా వెనక్కి తగ్గొద్దు. జగిత్యాల శక్తి, నారీ శక్తి అంటే ఏంటిదో మీరు అందరు చూపించాలి. ఓకేనా? వి రెడీ? థ్యాంక్ యూ. వాటర్ వస్తుంది, పొదుపుగా వాడుకోవడానికి వీలైతుంది. కొంతమంది ట్యాప్ ఓపెన్ చేసి మోర్లకు వదులుతారు, ఆ దూరపు ఉన్న వాళ్ళకి అవి రావు. అది మన తోటి వాళ్ళే కదా, మరి మనకు సరిపోయింది పట్టుకొని నల్లా పని చేయొచ్చు కదా. ఆ ట్యాప్ 10 రూపాయల ట్యాప్ ఉంటుంది, అయినా పెట్టరు. ఓపెన్ చేసి పెట్టేస్తే అవి మోర నుంచి పోవాలి. అక్కడ అసలే వాళ్ళు పెడతారు, ఇక్కడ ఎక్కువ వీళ్ళు పెడతారు. అలాంటి 10 రూపాయలు ఎక్కువ కాస్ట్ కూడా కాదు. మన ప్లాస్టిక్ ట్యాప్ 10 రూపాయలకు వస్తుంది, అయినా పెట్టుకో. అంటే చిన్న చిన్న విషయాలే కావచ్చు కానీ సమాజానికి మనకు అందరికి ఉపయోగపడేవి కాబట్టి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. తర్వాత మీరు ఎదగడానికి ఒకవైపు బ్యాంకుల సపోర్టు, ఎక్కడైనా నిజంగా బ్యాంకు నుంచి ఇబ్బంది అంటే మా దృష్టికి తీసుకురండి. మీ ఆలోచన మాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ అవసరం ఉంటే ట్రైనింగ్ ఇప్పిస్తాము. లేదు ట్రైనింగ్ లేకుండానే చేయగలిగితే శక్తి ఉందా లేదని ఒకసారి ఎగ్జామిన్ చేసి తప్పకుండా మీరు అందరూ బాగుంటే మేము కూడా బాగుంటాం, మాకు ఇష్యూస్ రావు కదా. కాబట్టి మీరందరూ మంచిగా ఎదగాలని మరి నన్ను ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించినందుకు ముఖ్యంగా మీ కమిషనర్ గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, మా డిప్యూటీసీఓ స్పెషల్ ఆఫీసర్ గారికి, ఏఓ మిప్పా గారికి, ప్రత్యేకంగా మీ అందరికీ మరి నేను చెప్పింది విన్నందుకు, విని పాటిస్తే చాలా సంతోషిస్తా, తిట్టుకున్నా సంతోషిస్తా. ఎందుకంటే నేను అనే వ్యక్తిని మీ మనసులో ఉన్నాను అంటే నా గురించి ఆలోచించినట్టే. నా దృష్టిలో సార్ తిట్టిండు, ఎందుకు తిట్టిండు అనేది కూడా రెండోసారి ఆలోచిస్తారు కదా. అరే నేను తప్పు చేసినా, నేను మంచి చేసినా, లేకపోతే గిట్లా అన్నాడు సార్, ఆ రకంగా ఆలోచించినా నేను అనే వ్యక్తిని గుర్తున్నట్టే. అట్లా కూడా నేను సంతోషిస్తాను. కొంతమంది అయినా నేను చెప్పింది రిసీవ్ చేసుకున్నారని ఫీల్ అయితే నేను అర్థమైందా. కొంతమంది ఇప్పుడు ఇక్కడ దాదాపు 150 మంది ఉన్నారు, నేను చెప్పింది 10 మంది స్వీకరించడం నాకు హ్యాపీ. అంటే నేను ఇప్పుడు ఒక పావుగంట టైం స్పెండ్ చేస్తే ఒక 10 మంది నా మెసేజ్ రిసీవ్ చేసుకున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. కాబట్టి ఈ రకంగా మీరు మంచిగా ఎదగాలని, మరి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందో మీ మహిళా మనలంతా కోటీశ్వరులు కావాలని నేను కోరుకుంటున్నాను.